మరణాత. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ బిడ్డలారా, దేవనామమున మీకు కృపా సమాధానము కలుగునుగాక. దేవుని గ్రంథములో అత్యంత శ్రేష్టమైనది, ప్రధానమైనది 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్ అంటారు. ఇవి ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి దేవుని బిడ్డలకు బహు పరిచయమే. ఆజ్ఞానుసారముగా జీవించాలి అని దేవుని యొక్క ఆజ్ఞ. నా ఆజ్ఞలను అనుసరించి జీవించుట దేవునికి ఇష్టము అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. గనుక ఆజ్ఞలు అనేటువంటివి మనం ఎన్నిసార్లు విన్నా ఆజ్ఞలు 10 గాని మరచిపోతా ఉంటాం. గనుక ఈ 10 ఆజ్ఞల విషయంలో మనం ఒక్కసారి మనం విన్నదే, తెలిసిందే, కానీ మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ 10 ఆజ్ఞలు నిర్గమాకాండము 20వ అధ్యాయములో విపులముగా వ్రాయబడి ఉన్నది. ఆజ్ఞ ఆయన దేవుని వాక్యము శ్రద్ధగా వినడం, ఆయన ఆజ్ఞలకు విధేయులై జీవించటం శ్రేష్టకరమైన జీవితమని తెలియచేయబడుతుంది. గనుక ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము చేయవాడు ఆజ్ఞను అతిక్రమించును. 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలలో ఏ ఒక్క ఆజ్ఞ అతిక్రమించినా మొత్తం ఆజ్ఞలన్నిటినీ మీరినట్లని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. గనుక 10 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. మోషేకి దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. మొదటి ఆజ్ఞ. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి ఎందే గాని, భూమి క్రింద నేలయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. రెండవ ఆజ్ఞ, పైన ఆకాశమందే గాని, క్రింద భూమి ఎందే గాని, భూమి కింద నేల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. మూడవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మూడవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నాలుగవ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఐదవ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఐదవ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఆరవ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. ఆరవ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. ఏడవ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. ఏడవ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. ఎనిమిదవ ఆజ్ఞ, దొంగిలకూడదు. తొమ్మిదవ ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. పదవ ఆజ్ఞ, నీ పొరుగువానిదగు దేనిని ఆశింపకూడదు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 3 నుంచి 17 వరకు. మరొకసారి 10 ఆజ్ఞలను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. రెండవ ఆజ్ఞ, పైన ఆకాశమందే గాని, క్రింద భూమి ఎందే గాని, భూమి క్రింద నేల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. మూడవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నాలుగవ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఐదవ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. 6, నరహత్య చేయకూడదు. 7 వ్యభిచరింపకూడదు. 8 దొంగిలకూడదు. 9 నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. 10 నీ పొరుగువానిలకు దేనినైనను ఆశింపకూడదు.
ఆజ్ఞానుసారముగా జీవించి దేవుని ఎదుట సిగ్గుపడనక్కరని యోగ్యమైన వ్యక్తిగా మనం నిలబడుట కొరకు ఆజ్ఞానుసారంగా జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. 10 ఆజ్ఞలను జ్ఞాపకం ఉంచుకోనండి. మరొకసారి మీకు ముమ్మారు ఈ వాక్యాలు వినిపించబడతాయి. శ్రద్ధగా వినండి, జ్ఞాపకంలో ఉంచుకోనండి, దైవాశీస్సులు పొందండి. దేవుడు మిమ్ములను దీవించును గాక, దేవుడు మిమ్ములను స్వస్థపరచును గాక, దేవుడు మీ కుటుంబానికి సమాధానం అనుగ్రహించును గాక, దేవుడు మిమ్ములను క్రీస్తు 2వ రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. మరణాత మరణాత మరణాత.